నమస్కారం. సి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మీ కోడ్ని ఇంకాస్త ఆర్గనైజ్డ్గా, ఎఫిషియెంట్గా, ముఖ్యంగా రీయూజబుల్గా అంటే మళ్ళీ వాడుకునేలా ఎలా మార్చాలని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానమే ఫంక్షన్స్. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో చాలా కీలకమైన కాన్సెప్ట్ అయినటువంటి ఫంక్షన్స్ గురించి వివరంగా, సులభంగా అర్థం చేసుకుందాం. రైట్, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఫంక్షన్ ఫండమెంటల్స్. అసలు ఈ ఫంక్షన్ అంటే ఏంటి? మన ప్రోగ్రామ్కి అది ఎందుకు అంత అవసరం? ఒక ఫంక్షన్ని సింపుల్గా మన వంటగదిలో ఉండే మిక్సర్ గ్రైండర్లా ఊహించుకోండి. మనం దానికి పళ్ళు, పాలు లాంటి ఇంగ్రీడియంట్స్ ఇస్తాం కదా, అవే మన ప్రోగ్రామింగ్లో ఆర్గ్యుమెంట్స్ లేదా ఇన్పుట్స్ అన్నమాట. ఇక ఆ మిక్సర్ లోపల ఉన్న బ్లేడ్స్, మోటార్ అంతా కలిసి ఒక స్పెసిఫిక్ పని చేస్తాయి. చివరికి మనకొక జ్యూస్ లేదా స్మూతీ వస్తుంది. అదే రిటర్న్ వాల్యూ లేదా అవుట్పుట్. సో ఒక ఫంక్షన్ అనేది కూడా ఇంతే. కొన్ని ఇన్పుట్స్ తీసుకుని ఒక నిర్దిష్టమైన పనిని చేసే ఒక సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు సెక్షన్ 2కి వద్దాం. బిల్డింగ్ వర్సెస్ బారోయింగ్ ఫంక్షన్స్. సి ప్రోగ్రామింగ్లో మనకు ప్రధానంగా 2 రకాల ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఒక టూల్ బాక్స్ ఉన్నట్టు. ఆ టూల్ బాక్స్లో ప్రింట్ఎఫ్ లాంటి కొన్ని కామన్ టూల్స్, stdio.h లాంటి స్టాండర్డ్ లైబ్రరీలో మనకు ముందే ఇచ్చేశారు. వాటినే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అయితే ఏదైనా ఒక ప్రత్యేకమైన పని కోసం, ఫలానా క్యాలిక్యులేషన్ చేయడం కోసం మనమే సొంతంగా ఒక టూల్ని తయారు చేసుకోవాలి. దాన్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని పిలుస్తాం. సో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ప్రింటింగ్ లాంటి సాధారణ పనుల కోసం సి లైబ్రరీలో రెడీగా ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని వాడుకోవడం. 2, మనకు మాత్రమే అవసరమైన ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కోసం కొత్తగా ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని మనమే రాసుకోవడం. ఈ టేబుల్ చూస్తే ఆ రెండింటి మధ్యున్న తేడా మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పెద్ద పజిల్ని మనం ఒకేసారి సాల్వ్ చేయలేం కదా, దాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టి సాల్వ్ చేస్తాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కూడా అంతే. ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న మేనేజ్ చెయ్యగలిగే భాగాలుగా విడగొట్టడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మనకు 2 అతి ముఖ్యమైన లాభాలున్నాయి. ఒకటి, మాడ్యులారిటీ, అంటే కోడ్ నీట్గా ఉంటుంది. రెండోది రీయూజబిలిటీ, అంటే ఒకసారి రాసిన కోడ్ని మనకు అవసరమైనప్పుడల్లా మళ్ళీ వాడుకోవచ్చు. ఇక్కడున్న స్క్వేర్ ఫంక్షన్ ఒక బ్లాక్ బాక్స్కి పర్ఫెక్ట్ ఉదాహరణ. దీన్నే టెక్నికల్గా అబ్స్ట్రాక్షన్ అని కూడా అంటాం. అంటే ప్రతిసారి మనం దాన్ని వాడేటప్పుడు దాని లోపల x అనే లాజిక్ ఎలా పనిచేస్తుందో ఆలోచించక్కర్లేదు. దానికి 5 అనే నంబరిస్తే చాలు, అది నమ్మకంగా మనకు 25 అనే రిజల్ట్ ఇచ్చేస్తుంది. అంతే. ఓకే, ఇప్పుడు మన మూడో సెక్షన్, ద ఫంక్షన్ హ్యాండ్షేక్. అసలు ప్రోగ్రాంలోని వేర్వేరు భాగాలు ఫంక్షన్స్ని ఉపయోగించి ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, ఎలా మాట్లాడుకుంటాయో చూద్దాం. ఒక ఫంక్షన్ కాల్ అనేది ఒక ఆఫీస్లో మేనేజర్ ఒక పనిని తన టీం మెంబర్కి అప్పగించడం లాంటిది. ఇక్కడ మేనేజర్ అంటే మన మెయిన్ ఫంక్షన్. అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని కాసేపు ఆపి కంట్రోల్ని ఫంక్ అనే ఫంక్షన్కి అంటే టీం మెంబర్కి ఇస్తుంది. ఈ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అంతా బ్యాక్గ్రౌండ్లో కాల్ స్టాక్ అనే ఒక మెమరీ ఏరియాలో మేనేజ్ అవుతుంది. ఇక ఫంక్ తన పని పూర్తి చేసి రిజల్ట్ ఇచ్చాక కంట్రోల్ మళ్లీ తిరిగి మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ ఇమేజ్ ఆ 2 పాత్రలను చాలా చక్కగా వివరిస్తుంది. కాలింగ్ ఫంక్షన్ అంటే పని అప్పగించేది, సహాయం అడిగేది. ఈ సందర్భంలో అది మన మెయిన్ ఫంక్షన్. ఇక కాల్డ్ ఫంక్షన్ అంటే ఆ పనిని చేసిపెట్టే ఎక్స్పర్ట్, అంటే మన ఫంక్. దీన్నింకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకున్నామనుకోండి, మనమిచ్చే కొలతలు అంటే 42 ఇంచెస్ లాంటివి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం పాస్ చేసే వాల్యూస్ అన్నమాట. ఇక ఆ టైలర్ దగ్గరున్న ఫామ్లో చెస్ట్ సైజ్ అని ఖాళీగా ఉంటుంది కదా, అది ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లాంటిది. అంటే ఫంక్షన్ డెఫినిషన్లో ఆ వాల్యూని రిసీవ్ చేసుకునే వేరియబుల్స్. ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అనేది ఆ ఫంక్షన్ మనకు ఎలాంటి వాల్యూని తిరిగి ఇస్తుందో కంపైలర్కిచ్చే ఒక ప్రామిస్ లాంటిది. కొన్నిసార్లు అది ఇంట్ లాంటి ఒక పూర్ణ సంఖ్యను ఇవ్వొచ్చు, కొన్నిసార్లు ఫ్లోట్ లాంటి ఒక దశాంశ సంఖ్యను ఇవ్వొచ్చు, మరికొన్నిసార్లు ఫంక్షన్ ఒక పని చేస్తుంది కానీ ఏ వాల్యూని రిటర్న్ చేయదు. అప్పుడు వాయిడ్ అని చెప్తాం. ఇది అచ్చం మన ఇంట్లో ఉండే ఫ్యాన్ లాంటిది. అది గాలి వేస్తుంది, గదిని చల్లబరుస్తుంది, కానీ మన చేతికి భౌతికంగా ఏ వస్తువుని తిరిగి ఇవ్వదు కదా, అలాగనమాట. సరే, ఇప్పుడు మనం చాలా కీలకమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది సెక్షన్ 4,
పాసింగ్ ద మెసేజ్. మన ఫంక్షన్స్కి సమాచారాన్ని అంటే ఆర్గ్యుమెంట్స్ని ఎలా పంపించాలి? దీనికి సి ప్రోగ్రామింగ్లో 2 ప్రధానమైన మార్గాలున్నాయి. మొదటిది కాల్ బై వాల్యూ. ఇందులో మనం ఫంక్షన్కి ఒరిజినల్ వేరియబుల్ యొక్క కాపీని మాత్రమే పంపిస్తాం. అంటే మెమరీలో ఆ వాల్యూ కోసం ఒక కొత్త చోటు క్రియేట్ అవుతుంది. దీనివల్ల లాభమేంటంటే ఫంక్షన్ లోపల ఆ కాపీ మీద ఏమైనా మార్పులు చేసినా మన ఒరిజినల్ వేరియబుల్కి ఏమీ కాదు, అది సేఫ్గా మార్పు లేకుండా ఉంటుంది. డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ఇది చాలా సురక్షితమైన పద్ధతి. ఇక రెండోది కాల్ బై రెఫరెన్స్. ఇది పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ మనం వాల్యూ యొక్క కాపీని పంపట్లేదు. దానికి బదులుగా ఒరిజినల్ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని అంటే పాయింటర్ని పంపుతున్నాం. ఇది ఎవరికైనా మన ఇంటి తాళం చెవి ఇవ్వడం లాంటిది. వాళ్ళు కాపీతో పనిచేయట్లేదు, నేరుగా మన ఇంటికే వచ్చి ఫర్నిచర్ని మార్చేయగలరు. అంటే వాళ్ళు ఒరిజినల్ వేరియబుల్ని యాక్సెస్ చేసి దాని వాల్యూని మార్చగలరు. ఇది చాలా పవర్ఫుల్, కానీ అంతే జాగ్రత్తగా వాడాలి. సరే, చివరిగా సెక్షన్ 5 ఫంక్షన్స్ ఇన్ యాక్షన్. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ థియరీ అంతా కలిపి ఫంక్షన్స్ ఒక నిజమైన సమస్యను ఎలా పరిష్కరిస్తాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం సమస్య ఏంటో, దాని లాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం. మన టాస్క్ ఏంటంటే అరిథ్మెటిక్ మీన్ కనుక్కోవడం. దానికి అల్గరిథం చాలా సింపుల్. ఇచ్చిన అన్ని సంఖ్యల్ని కూడాలి. ఆ వచ్చిన మొత్తాన్ని అవి మొత్తం ఎన్ని సంఖ్యలో దాంతో భాగించాలి, అంతే. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఈ కోడ్లో ఎలా ఉపయోగపడ్డాయో చూడండి. మెయిన్ అనేది మన కాలింగ్ ఫంక్షన్. ఇది యూజర్ నుండి ఇన్పుట్స్ తీసుకుంటోంది. ఆ తర్వాత ఒక లూప్ ఉపయోగించి అన్ని నంబర్స్ యొక్క సమ్ని క్యాల్కులేట్ చేసి చివరికి ప్రింట్ఎఫ్ అనే ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని ఉపయోగించి ఫైనల్ రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. కావాలంటే ఈ మీన్ క్యాల్కులేషన్ లాజిక్ మొత్తాన్ని క్యాల్కులేట్ మీన్ అనే ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో పెట్టి కూడా మనం రాయవచ్చు. చూడండి, మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ లైవ్లో కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్. థ్యాంక్ యూ.